అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని అమరావతి ప్రాంత నగరంలో అన్ని రకాల నిర్మాణ పనులు దారికొస్తూ ఉన్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత గతంలో నిలిచిపోయినటువంటి అన్ని రకాల పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అమరావతి నగర ప్రాంతంలో ఎటు చూసినా దాదాపు 29 గ్రామాల్లో పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అదేవిధంగా ఉద్యోగస్తుల భవన నిర్మాణాలకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇక రాజధాని నగర ప్రాంతంలో రాకపోకలు అంటే రాజధాని నగరానికి ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేటువంటి ప్రధాన రహదారుల యొక్క నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ రహదారి పేరు N9. ఈ రహదారికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కారణం ఈ రహదారి ప్రక్కనే ఎంతో కీలకమైనటువంటి అసెంబ్లీ సెక్రటరియట్, అదేవిధంగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనకు సంబంధించినటువంటి సభావేదిక కూడా ఈ రహదారి ప్రక్కన ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ రహదారికి ఉత్తర వైపు అంటే ఉద్దండపాలెం నుంచి నిడమర్ వరకు నిర్మాణం కాబోతున్నటువంటి ఈ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా మంగళగిరి మండలం నిడమర్ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో జంగిల్ క్లియరెన్స్ చేశారు. రోడ్డుకి ఇటువైపున డ్రైనేజీ కేబుల్ అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ సంబంధించిన పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి కొద్ది నెలల క్రితం వరకు ఈ ప్రాంతంలో పట్టపగలు పర్యటించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కారణం ఎటు చూసినా ముళ్ళ కంపతో కప్పబడి ఉండేది. ఏ రోడ్డు ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉండేది. ఈ ప్రాంతంలోనే ఎంతో రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లు అంటే SRM, విట్టు, అమృత యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు ఈ ప్రాంతంలో పర్యటించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ముందుగా ముళ్ళకంప తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఎవరైనా సరే విద్యార్థులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు, సాధారణ ప్రజానికం ఎవరైనా కావచ్చు, సుదూర ప్రాంతాల్లో ఏముంది, ఏ వస్తువు ఎక్కడుంది, ఏ బిల్డింగ్ ఎక్కడుంది అనేది స్పష్టంగా కనపడగలుగుతుంది. ఇది మాత్రం మంచి పరిమాణం అంటున్నారు స్థానికులు. ఇక తుళ్ళూరు మండలం ఉద్దండపాలెం దగ్గర నుంచి మంగళగిరి మండలం నిడమర్ వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి N9తో పాటు SRM యూనివర్సిటీ ముందు నుంచి E12 రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు అనేటువంటిది 2 యూనివర్సిటీలను కవర్ చేస్తుంది. SRM అదేవిధంగా అమృత యూనివర్సిటీ ముందు వైపు నుంచి మంగళగిరి మండలం నవలూరు వరకు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టయితే అటు మంగళగిరి నుంచి యూనివర్సిటీ వైపు వెళ్ళేటువంటి విద్యార్థులకు మాత్రం ఎంతో సౌకర్యంగా ఉంటుందంటున్నారు స్థానికులు. ఏదేమైనా మంగళగిరి, తాడేపల్లి అదేవిధంగా తుళ్ళూరు మండలాల ప్రజానికానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, గతంతో పోల్చుకుంటే గత కొద్ది రోజుల నుంచి మాత్రం రోడ్డు మార్గం బాగా మెరుగుపడిందని చెప్పవచ్చు. ఎటు చూసినా నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.